మిథున రాశి వారి గురించి 2025 సంవత్సరంలో అసలు చెప్పడానికి ఉండదండి. ఎందుకంటే మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఈ నెల మరి 2025 మే 15 నుండి మనకు గురువు మిథున రాశిలోకి వచ్చాడు. మిథున రాశిలోకి వచ్చినప్పుడు వీరికి అద్భుతమైనటువంటి రాజయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పుష్కరాలు సరస్వతి నది పుష్కరాలు ఇప్పుడు మిథున రాశిలో జరుగుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే చక్కటి మాట తీరు కలిగి ఉంటారండి. వీరికి సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. వీరు చూడడానికి ఆకర్షణీయంగా, చురుకుగా ఉంటారండి. స్నేహపూర్వకంగా మెదులుతారు ప్రతి ఒక్కరితోనూ. ఎందుకంటే లైఫ్లో వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైనా కూడా చాలా అద్భుతంగా తీసుకుంటారు. ఏ పనినైనా కూడా సమర్థవంతంగా పూర్తి చేయడంలో మిథున రాశి వారికి వారే సాటి అండి. ఒక విధంగా చెప్పాలంటే మిథున రాశిలో పుట్టినటువంటి వారు మినిమం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఉందో ఒకసారి చూసుకోండి. ఆ డిగ్రీస్ అనేది కూడా మినిమం 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో కనుక మీ పేరు బలాన్ని మీరు పెంచుకోగలిగితే మీ అంత అదృష్టవంతులు ఇక ప్రపంచంలో ఉండరండి. మీరు ఎక్కువగా జర్నలిజం, డిజైన్, అదేవిధంగా అకౌంట్స్, వీటికి సంబంధించినట్లలో ఎక్కువగా ఆలోచన, జ్ఞానశక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రంగాలు చేస్తే వాళ్ళు బాగా కలిసి వస్తుంది. వీళ్ళకి ఏదైనా ఊపిరితిత్తులు సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. నిద్రలేని సమస్య అంటే నిద్ర అసలు పట్టదు. కాబట్టి కొన్ని మైనస్లు ఉన్నాయండి. ఆ మైనస్లను మనం క్లియర్